The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. వెళ్ళొస్తానండి. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను రా. ఏంటం బిల్ ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇచ్చేయండి. నువ్వు బయటరే. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. నువ్వు కూర్చోవయ్యా. సార్, సార్, తప్పైపోయిందండి. ఏమనుకోద్దండి, మా వాడికి తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటం మాట్లాడుకున్నారా? సంతకం కావాలి సంతకం. ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే? రోజు చూస్తానంటా నువ్వురా. రేయ్ ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డెంగి రత్మి. సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే ఉంటాను. తూ బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని. ఉండా. ఇదిగో సార్. లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా సార్. నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా కథ చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కథ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా అంటే? సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేనిముడు వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధకై నీలాంటి మెంటల్లో కొడుతూ పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులోడు కావాలండి. నేను కథ చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు కథ చెప్పాలంతే కదా. నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇట్లా. ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజుల అయ్యో నేను కథ చెప్పండి ఎక్కడి నుంచి కథ. నేను ఈ ముహూర్తానికి కథ చెప్తాను. ఏమైందిరా? నేను కథ చెప్పండి ఎక్కడి నుంచి కథలు. నేను రాను. సార్, హీరో గారు, చంద్రబాబు గారు, బయటికి రావాలి. నేను కథ చెప్పండి ఎక్కడి నుంచి కథలు. అబద్ధం సార్. వాచ్ దగ్గర కథ చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను తెలుగు సార్. తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానట్టేవాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాను సార్. తల్లి తోడు సార్. అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాను సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు. ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి. అవును సార్. కదా లోపల లోపలగా బాబాయ్ నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్ నువ్వేంటే దిక్కులు చూస్తావు? వస్తున్నాను. కూర్చో బాబాయ్. అదా కూర్చో సార్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి. కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలు పెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? బాగానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామ్ అని ఎవరన్నా పనిచేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా? ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరనిమాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పనిచేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పనిచేసి సినిమా ఎడ తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ కథ వినండి సార్. కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా.
ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఏయ్, ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదో కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. బాబాయ్ నువ్వు అప్సెట్ అవ్వకు. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇదో టైప్ డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడ తెచ్చారా? సార్. నిన్ను బయటికి లాగాలని. నేను చెప్పి- ఇటు చావరా? వీళ్ళు లాగాలని బయటికి. ఏయ్, ఒక్కసారి ఎక్కడండి? ఒక్కసారి నా కథనయ్యా, చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నా కథనయ్యా. చాలా బాగుంటుందయ్యా. అయ్యా నా జీవితం అయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట్లాడండి అయ్యా. అమ్మా సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకేం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా, దాహంగా ఉందిరా. సర్లే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదా మా ఊరికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు ఇయ్యమ్మా. ఇగో తాగిరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఏమన్నా తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా, ఏ తాగబడి తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు త్వరగా మీకు తాగు. చాలే ఇక పోదాంపా. లే ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం ఏమైందిరా? కొమ్మ తీసి తాగినావు ఏంటి? చద్దామన్నారా? ఎందుకురా ఇలాంటి పనులు చేస్తాం? ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది, రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ మీకు దండం పెడతాం. ఆటో ఆపండి, ఆటో. సార్, సార్, మా వాడి సార్ ఆ విషయం తాగింది, పట్టుకోండి. ఆటో, ఆటో.
మా ఊడికి ఎలా ఉంది తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. చూసావా అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్నం పళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు బతకనిర్రయ్యో. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు. నీకెవరన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. మన ఊరు పోదాం రారా. మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా మన ఊరు పోదాం రారా. వచ్చే ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గులేదురా నీకు? నీకు చదువు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడితోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడితోనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా అన్నితో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యకపోతే అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా రా. నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్నా. తేకపోయావో హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబు మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి.